నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సిబ్బంది ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పలు సంవత్సరాలుగా హాస్పిటల్లో తాము పనిచేస్తున్నామని, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే తమకు గత 3 నుంచి 4 నెలలుగా జీతాలు రావడం లేదని, తమ జీవితం చాలా దయనీయంగా మారిందని, దయచేసి ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు వేతనాలు ఇప్పించి తమ జీవనోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్యాలయ సిబ్బంది నాగమణి, సద్దాం హుసేన్, శంకర్, కేజీఆరాణి, దత్తు, మోహిన్, హబీబ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ దవాఖానలో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తలేను, చాలా సీనియర్ని. ఈ 20 సంవత్సరాలు చేసినా కానీ ఆడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు 3 నెలల జీతాలు పోయి 4వ నెల రన్నింగ్ అయినా ప్రతి ఒక్కళ్ళకు మేము సేవ చెయ్యక తప్పలేదు. అయినా ప్రతి ఒక్కసారి మీరు చెయ్యండ్రమ్మా, జీతాలు వేస్తామమ్మా, వేస్తామమ్మా అని అంటే సాలర మాటలు పోయి మేము సేవ చేస్తూనే ఉన్నాము. కానీ మాకు గుర్తింపు రావాలంటే ఇప్పుడు కొత్త. గుడ్ మార్నింగ్. ఇవాళ మేమందరు ఇక్కడ ఒక జాగా స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే, మాకు ఇవి 3 నెలలు అయిపోయినాయి, జీతాలు లేవు. ఇది 4వ నెల అయిపోతుంది, ఒక 2-3 రోజులు అయితే. ఈ మా పండుగలు పోయినాయి, జాతీయ పండుగలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, జీతాలు లేవు. మేము పని అయితే మొత్తం కరెక్ట్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ మాకు కనీసం జీతమైనా ఇచ్చేయాలి నెలకి. అట్లా ఇవ్వకుండా ఇది 3 నెలలు అయిపోయింది. ఈ 4th మంత్ ఎండింగ్లో ఉన్నాం. మేము చాలా బాధలో ఉన్నాం, ఎందుకంటే ఫెస్టివల్స్ వెళ్ళిపోతున్నాయి, హోలీ వెళ్ళింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.